గుర్తుంచుకోండి, ఈ కుటుంబాల ఆశీర్వాదం కొడుకులో వారు దేవుని మాటని సందేహించారు. అపవాది మాట విని నమ్మి దేవుని మాటని సందేహించడం ద్వారా వారిలోనికి అజ్ఞానం ప్రవేశించింది, అపవాది ప్రవేశించింది. దేవుడు వారి మీద ఉంచిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు, కుటుంబాన్ని కూర్చుకున్నారు. మరలా కుటుంబం కట్టబడాలంటే ఆ అజ్ఞానాన్ని తీసివేసుకొని దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. ఆ జ్ఞానం యేసే అంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టేది యేసయ్యే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితాన్ని కట్టేది యేసయ్యే, నీ కుటుంబాన్ని కట్టేది యేసయ్యే. ఆ విషయాన్ని నువ్వు ఎరిగితే నీ జీవితం, నీ కుటుంబం చాలా ప్రేమగా, ఆనందంగా, సమాధానకరంగా, ఆత్మీయ వాతావరణం కలిగి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని ద్వారా నా ఇల్లు కట్టబడింది, యేసయ్య ద్వారా నా ఇల్లు కట్టబడింది నమ్మితే నీ జీవితంలో గొప్ప మేలుని, సమాధానాన్ని అనుభవిస్తాం. ఆయన ద్వారా కాకుండా ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేసినా నీ బిడ్డల జీవితాన్ని బాగు చేసుకోవాలనో, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనో, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలనో యేసు ప్రభు జ్ఞానాన్ని, యేసు ప్రభు ద్వారా కట్టబడింది జీవితం, కుటుంబం అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక జీవితము కట్టబడదు, ఒక కుటుంబం కట్టబడదు. అది మానవుడు గ్రహించి యేసయ్యా నా జీవితాన్ని కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నా పిల్లల్ని కట్టు నీలో అని నువ్వు అడగగలిగితే చాలు. దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తా ఉన్నాడు కదా, ఆ రీతైన సహాయం మీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలగాలి. అజ్ఞానం తొలగిపోవాలి. దేవుడి జ్ఞానాన్ని అడిగి మనం పొందుకోవాలి, వెతికి మనం పొందుకోవాలి. మీకు ఒక సాక్ష్యం చెప్పిన అజ్ఞానం చాలా ప్రమాదకరమైంది. జీవితాన్ని, కుటుంబాన్ని పూరుస్తానికి అపవాది వాడే హస్తలం అజ్ఞానం. ఏంటి అజ్ఞానం అంటే దేవుని మాటని నమ్మనివ్వకుండా చేయటం, దేవుడు మనకి తెలియపరిచిన సత్యాన్ని నమ్మనివ్వకుండా చేయటం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని మీద, దేవుని మాట మీద అపనమ్మకం ఉంటే, యేసు ప్రభు మీద, యేసు ప్రభు మాట మీద నీకు అపనమ్మకం ఉన్నట్లయితే ఇప్పుడే యేసయ్యా క్షమించయ్యాలి. నువ్వు నోరారా ఒక్క మాట పలుకు, శంకరు పలికినట్లు. ఏమి ప్రార్థన చేయాలి? ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఆయన మందిరంలో మొదటిసారి వచ్చాడు శంకరు. ఆ మహిమను చూశాడు, కన్నీళ్లు విడిచి కళ్ళెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ వెనకాల కూర్చొని పాపినైనా నన్ను కరుణించి యేసయ్యా అని ఒక్క మాట అడిగాడు. ఆయన జీవితం బాగుపడిపోయింది. గట్టిగా చెప్పట్లు కొట్టి ఒక్క మాట, నాలో ఉన్న అజ్ఞానమును తీసివేయేసయ్యా, నాలో ఉన్న అజ్ఞానం, అపవాది సాధనం అది అజ్ఞానం అనేది, దాన్ని తీసివేయి ప్రభు అని ఒక్క మాట అడుగు చాలు. అజ్ఞాని జీవితాన్ని, కుటుంబాన్ని పాటు చేయడమే కాదు, మనుషుల్ని రోగులుగా కూడా చేసింది. సత్తనపల్లి పట్టణంలో మంగమ్మ గారు ఒక ఆమె ఉన్నారు. గత 15 సంవత్సరాల క్రితం మంచి వ్యాపారవేత్త. ఉదయం నిలబడిందంటే రేత్రి 9 దాకా బేరాన్ని పానీయదు. అంత బాగా వ్యాపారం చేసింది. 100,000, 1,000, లక్షలు సంపాదించేది అప్పట్లో. పేరు అంటే అప్పట్లో పేరు స్తోత్రం కలగాక. ఆమె నాకు ఒక సాక్ష్యం చెప్పింది. ఆ జాంకాయలు అమ్మే క్రమంలో అక్కడ దగ్గరగా టాయిలెట్స్ లేవు. ఆమెకి టాయిలెట్స్ వచ్చినప్పుడు అంతే బిల్లు పెట్టుకొని బేరం వస్తుందని చెప్పి అలానే అమ్ముతుంది. మరి ఇంటికన్నా వెళ్ళి రావడం ఎంతో బాగుండేది, కానీ బేరం వస్తుంది, బండి కాడ ఏముంటుందని చెప్పి అంతే టాయిలెట్స్ బిల్లు పెట్టుకొని జాంకాయలు అమ్ముతుంది. అలా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అలానే బిల్లు పెట్టుకొని అమ్ముతుంది, వస్తుంది. జాంకాయలు వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, కొంటున్నారు, తీసుకుంటుంది. ఏం ఉడికిపోతున్నాయి లోపల. చివరికి జరిగిన సంగతి ఏంటంటే అవి పైకి తగినట్లుండే, అంతే మనిషి గొప్ప కూలి కింద పడిపోయింది. ఎంత అజ్ఞానం చూడండి. నాకేమైందని ఆలోచించాను మనిషి. అంతే కుప్పకూలింది. వ్యాపారం రంగంలో పడి కుప్పకూలి పడింది. టాయిలెట్స్ పైకి తగ్గేవారికి స్పృహ లేదు, కళ్ళు తెరవట్లేదు, నోటి మాట లేదు. అక్కడ ఉన్న వాళ్ళు గబగబ చదివి ఏమైందని చెప్పి ఆ మనిషిని సత్తనపల్లి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కాదు గుంటూరు తీసుకెళ్ళమన్నారు. జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు.
వాళ్ళు అడుగుతున్నారు, ఏమైంది ఈ మనిషికి అంటే మాకు తెలియదా, ఏముంచున్నట్టే ఉంది, వ్యాపారం చేస్తుంది, ఎవరుతుంది, డబ్బులు వసూలు చేస్తుంది, బాగానే ఉందయ్యా. మరి ఎందుకు పడిపోయిందో మాకు తెలియదు, ఆమె చెబితేనే. ఆమె పిలుస్తుంటే కళ్ళు తెరవట్లా, నోటి మాట్లేదు, సొర కోల్పోయింది, మైకంలో ఉంది. డాక్టర్లు ఏం చేస్తారు, ఆ మనిషి చెప్పకపోతే ఇంకెంటనే స్కానింగ్ తీసారు, ఏమైనా నుంచొని ఉంది కదా, ఏమైందా, ఉన్నాడు, ఏమైనా ఎముక ఎవరైనా చూశారు అని చూస్తే ఏం లేదు, కానీ ఎక్కడో ఎనుమామ దగ్గర కొద్దిగా ప్యాచ్ అయింది. అందుకని చెప్పి ఆమె కళ్ళు తెరిచి చూసే వరకు ఆపరేషన్ చేయడం అయిపోయింది. దీని కారణం వల్లే ఏమికే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నుంచొని అని చెప్పి ఇంకా ఆపరేషన్ చేశారు. కళ్ళు తెరిచేవారికి ఆమె సత్రపల్లిలో పడిపోయినా మా గుంటూరు జనరల్ హాస్పిటల్లో బెడ్ మీద కళ్ళు తెరిచింది. కాళ్ళు కదులుతుంటే కాళ్ళు కదలట్లేదు, లెగుద్దామంటే లేకపోతున్నాడు, బిగిచ్చేసి కట్టారు. ఏంది నాకేంది పరిస్థితి అంటే, నువ్వు పడిపోయావు, అయినా బాగా నప్పుడు ఇంటిలో ఉండొచ్చు కదా, హాస్పిటల్కి తీసుకొచ్చావు, నువ్వు పడిపోతే వాళ్ళు ఏదో ఎనుబాబుకి ఏదో ప్యాచ్ అయిందంట, కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేశారు, 4 రోజుల దాకా మంచం దిగకూడదని చెప్పారు. 4 రోజుల తర్వాత మంచం దిగుదామంటే కాళ్ళు రాకుండా. చూడండి, అజ్ఞానం తీసుకొని పోయింది. ఎందుకు కాళ్ళు రావట్లేదు, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే వాళ్ళు ఆపరేషన్ చేశారు కదా, నాకు ఎందుకు ఆపరేషన్ చేశారు అడిగిందంట. నీ ఎన్నుబాబుకి ఏదో ప్యాచ్ అయిందంట, అందుకని స్కానింగ్ తీసి డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చేశారంటే నా వెన్నుముక ప్యాచ్ అవుట్ అయింది, ఉదయం నుంచి టాయిలెట్స్ వచ్చి అవి పైకి తన్ని ఎవరికి నేను కళ్ళు తిరిగి పడ్డాను, నాకు ఆపరేషన్ చేశారని చెప్పి ఆమె తీసి ఆడవటం ప్రారంభించింది. దిగి నడవడానికి కాళ్ళు. తర్వాత డాక్టర్ వస్తారంటే నడిపించారు, వస్తే అని చెప్పారు. ఆ తర్వాత రాలేదు. జరిగిన సంగతి ఏంటంటే, ఆ మనిషికి అప్పటి నుంచి ఇప్పటికి కాలం నడకలేదు. ఫస్ట్ ఏంటంటే ఈమె వ్యాపారం పిచ్చులో పడి టాయిలెట్స్ వెళ్ళడానికి కూడా అంతే, వెళ్ళకుండా వెలుపెట్టుకోవటం ఒక అజ్ఞానం అయితే, అక్కడ డాక్టర్ గారి దగ్గర జరిగిన సంగతి ఏంటంటే, అసలు ఏమిటో ఆమె పేషెంట్ బాధ ఏమిటో తెలుసుకోకుండా వైద్యం చేశాడు. ఉన్న 2 కాళ్ళు పోయి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ వీల్ చైర్లోనే ఉంటుంది, కుర్చీలోనే ఉంటుంది. అదో చెప్పి చాలా బాధపడుతుంది జరిగిందయ్యా. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పానంటే, అజ్ఞానం అనేది అంత ప్రమాదకరమైంది. అడవు సంపాదించాలనే కోణంలో ఆరోగ్యాన్ని కూడా చూసుకోలేదు. ఆ మనిషి పడిపోవటం, వాళ్ళు మళ్ళీ డాక్టర్ గారు ఆయన అక్కడ తెలియక ఆయన అలా చేశాడు, పూర్తిగా శాశ్వతంగా కాలిపోయింది. అజ్ఞానం అనేది, ఈ చిన్న అజ్ఞానానికి ఎంత నష్టం జరిగితే, ఆత్మ సంబంధంగా నిజ దేవుడిని తెలుసుకునే విషయంలో కూడా మనం కొద్దిగా నిర్లక్ష్యం ఉన్నామంటే ఎంతో ప్రమాదం అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టి చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా. కాబట్టి అజ్ఞానం అనేది చాలా ప్రమాదకరం. ఆమెలో ఒక చిన్న అజ్ఞానం ఆమె జీవితకాలం అంతా అవుటి మనిషిగా చేసిందనే మాట మీకు తెలియపరచడానికి మాట చెప్పాను. మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, బాగా మనసులో పెట్టుకోండి. వాక్యం అందుకు చెప్పాడు, కానీ దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తూ దేవుడు ఒక మాట ఏదంటే, మనము దేవుని ఎదుట నిజమైన మారు మనసు మనం పొందేలా, మారు మనసుల గురించి మన పిల్లలకి మనం బోధించిన దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాలను కడతానని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. గట్టి చేద్దాం హల్లెలూయా. మారు మనసు అనేది చాలా శ్రేష్టమైందంట. అన్నిటికన్నా కూడా మారు మనసు అనేది చాలా శ్రేష్టమైనది. తల్లిదండ్రులైన వారికి మొదటగా మారు మనసు అనేది చాలా అవసరం. ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు కూడా మారు మనసుల గురించి బోధించి, ఆ మారు మనసు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో వారికి నొక్కి చెప్పేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మారు మనసు గురించి మనం ఎందుకు పిల్లలకు చెప్పాలంటే, రాబోయే భవిష్యత్తుల గురించి, మన పిల్లల గురించి దూరదృష్టి కలిగిన వారమై మారు మనసు గురించి వారికి మనం చెబితే అది వారి భవిష్యత్తుకి చాలా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అబ్రహాం లింకన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అమెరికా దేశానికి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. మిలిటరీలో కూడా ఆయన పనిచేశాడు కొంతకాలం, అంతకు ముందు. అయితే ఒకరోజు ఆయన మిలిటరీలో సైనికుడిగా పనిచేస్తున్న సమయంలో తనతోటి సైన్యాధిపతి ఒకరోజు వారిద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు
ఒక విస్కీ బాటిల్ తీసి అబ్రహాం లింకన్ గారు ముందు పెట్టాడంట. తీసుకోమని చెప్తే అప్పుడు అబ్రహాం లింకన్ గారు చెప్పారు, ప్రేమతో చెప్పాడంట, మత్తు పానీయాన్ని నేను సేవించనని చెప్పాడంట. హల్లెలూయా. సైన్యాధిపతి ఏం చేశాడంటే తన జేబులో నుంచి ఒక సిగరెట్ పెట్టి తీసి ఒకటి అబ్రహాం లింకన్ గారికి పోతుంటే, పొగ నేను తాగను, నాకు అలవాట్లేదు, మత్తు పానీయం తీసుకోనని నేను ఒకరికి మాట ఇచ్చాను అని చెప్పాడంట. అప్పుడు సైన్యాధిపతికి బాగా కోపం వచ్చి, అసలు ఎవరికి నువ్వు మాట ఇచ్చావు అని చెప్పి గట్టిగా అడిగాడంట. అట్లయితే నీకు ఒక చిన్న మాట చెప్తాను అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభించాడు. నా తల్లికి ఒక అనారోగ్యకరమైన పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు డాక్టర్ గారు ఇంకా చాలా కాలం ఈ మనిషి బ్రతకదని తేల్చి చెప్పారు. కొంతకాలమే బ్రతికింది, ఎక్కువ కాలం బ్రతకదని చెప్పారంట. అప్పుడు ఆ తల్లి దూరదృష్టి కలిగి తన కుమారుని దగ్గరికి పిలుచుకొని చేతిలోకి తీసుకొని, అయ్యా, నాకు వచ్చిన ఈ రోగం నన్ను మరణానికి తీసుకొని వెళ్ళే పరిస్థితిలో నేనున్నాను కనుక నేను నీకు ఒక మాట చెప్తున్నాను. చిన్నతనం నుంచి నీకు ప్రార్థన చేయడం నేర్పించాను, దేవుని యందు విశ్వాసం నేర్పించాను, యేసు ప్రభువు గురించిన లేఖనాలు నీకు నేర్పించాను. అయితే నీ దగ్గర నుంచి ఒక ప్రమాణం నేను తీసుకోవాలి. ఎప్పటికీ కూడా ఈ యొక్క సారాలు కానీ, సిగరెట్లు కానీ, లేకపోతే లోక స్నేహాలు కానీ, స్త్రీ ఆమోహాలు కానీ ఎప్పటికీ నీ జీవితంలోనికి చోటివ్వనని నాకు ప్రమాణం చేయా అని ఆ తల్లి తన కుమారుడు, అప్పుడు అబ్రహాం లింకన్ గారికి 9 సంవత్సరాలే. 9 సంవత్సరాల వయసు అప్పుడు తన తల్లి మరణపడకల మీద ఉండి తన కుమారుడికి బోధించి, ఎప్పటికీ దుర్వ్యసనాలకి నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. అది లోక స్నేహం కావచ్చు, మత్తు పానీయం కావచ్చు, స్త్రీ ఆమోహం కావచ్చు. వీటిని నీ జీవితంలోనికి నువ్వు రాకుండా నువ్వు చూసుకోగలిగితే రాబోయే దినాల్లో దేవుడు నిన్ను ఒక బలమైన సాధనం చేస్తానని చెప్పిందండి తల్లి. గట్టి చేద్దాం హల్లెలూయా. ఒక బలమైన సాధనంగా, ఒక పాత్రగా దేవుడిని చేసి గ్రామానికి, పట్టణానికి కాదు దేశానికి దీవెనగా చేస్తారని చెప్పి ఆ తల్లి అలా మరణపడకల మీద ప్రమాణం చేయించుకొని ఆ మాట చెప్పింది. నువ్వు పెద్దవాడైన తర్వాత నిన్ను ఒక బలమైన పాత్రగా చేసి దేవుడు వాడుకుంటాడయ్యా, దేవుణ్ణి కానీ వేదనని కానీ అన్నట్టు నువ్వు మరవద్దు అని ప్రమాణం చేయించుకున్నంట. దేవుని స్తోత్రం కలగాలి. ఆ మాట సైన్యాధిపతితో చెప్తా ఉన్నాడు. చెబుతూ, ఆ రోజు నా తల్లికి నేను చేసిన ప్రమాణం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రమాణంలో నిలిచి ఉండటానికి నా తల్లి ప్రార్థన నాకు ఎంతో సహాయంగా మారిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలగాలి. మిలిటరీలో పనిచేస్తూనే బీరు కూడా తాగలేదండి. మిలిటరీలో పనిచేస్తూనే సిగరెట్ కూడా తాగలేదండి. మిలిటరీలో పనిచేస్తా యుద్ధాలు, ఎప్పుడు భయం, ఆందోళన, పిచ్చి, అలాంటి సమయంలో కూడా ఆదివారం వచ్చిందంటే దగ్గర పూట ఎక్కడైనా సన్నిధి ఉంటే వెళ్ళి ప్రార్థనలు గడుపుతాడంటండి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. అంత బిజీలో కూడా ఆదివారం వచ్చిందంటే ప్రభు మందిరాన్ని ఎదుర్కొంటూ వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటాడంట. ఇంకా చాలా చాలా లోపలికి వెళ్ళినప్పుడు ప్రార్థన మందిరంలో లేకపోతే ఆదివారం అయితే మోకరించి అక్కడ దేవునితో గడుపుతాడంట. తల్లి చేసిన ప్రార్థన, తల్లి నేర్పించిన మాటలు తన జీవితానికి ఒక మంచి సోపానం అయిపోయింది. గట్టి చేద్దాం హల్లెలూయాని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు, ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఏ వ్యసనాలు ఆ బిడ్డలోకి రాదు. ఆ బిడ్డని అమెరికా దేశంలో అయితే అతను 2 సార్లు అధ్యక్షుడిగా అవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ స్థాయికి వచ్చినా కూడా, ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యే స్థాయికి వచ్చినా కూడా యేసు ప్రభుని ఆరాధించేవాడు. యేసు ప్రభు సన్నిధికి ప్రతి వారం వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంట. దేవునికి స్తోత్రం కలగా. ఎలాంటి మారు మనసు అండి? ఒక వ్యక్తిలోనికి మారు మనసు రావాలంటే అది యేసు ప్రభు ద్వారా, ఆ వాక్యము ద్వారానే. బైబిల్లో రాసింది సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఏమని రాసిందంటే, ఏమని రాసింది అక్కడ? బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పుము, పెరిగి పెద్ద అయిన తర్వాత అందులో నుంచి తప్పిపోవడం. అబ్రహాం లింకన్ గారి జీవితంలో అదే జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు జీవితంలో కూడా అదే జరిగింది.
అబ్రహాం సంతానాన్ని దేవుడు దీవించడానికి ప్రధాన కారణం ఏంటంటే అబ్రహాము తన పిల్లలకి దేవుని వాక్యం నేర్పటం, విశ్వాసం నేర్పటం, ప్రార్థన నేర్పటం దేవుడు చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము బిడ్డకి ఇచ్చిన స్వాస్థ్యం అదే. కాబట్టి దేవుని బిడ్డల తల్లిదండ్రులైన మనకి మారు మనసు మనం పొందుకోవటం, రక్షించబడటం, దేవునితో సహవాసం చేయటం గొప్ప దీవెన. మన బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పటం, మారు మనసుల గురించిన విషయాలు మనం బోధించడం చాలా మంచిది. మనసు హృదయం పవిత్రం అవ్వాలంటే పిల్లలకైనా, యవనస్తులకైనా, పెద్దవారికైనా దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా తప్ప నువ్వు కోటి మాటలు చెప్పినా వాళ్ళ హృదయంలో ఉన్న చీకటి చెడుగు పోదు. 119వ కీర్తనలో రాసింది, దేవుని వాక్యం ద్వారానే యవనస్తుల నడతలో శుద్ధి చేయబడేది. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారానే, దేవుని మాటల ద్వారానే, ప్రార్థన ద్వారానే నువ్వు ఎంత బాగు చేయలేక బాగెవరు. ఏ మనిషి అయినా, పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా బాగుపడాలంటే యేసు ప్రభు నామమును మనం విశ్వసించాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అప్పుడు జీవితాన్ని వెలిగిస్తాడు, బాగు చేస్తాడు. అబ్రహాం లింకన్ గారు అమ్మగారు వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. కానీ అబ్రహాం లింకన్ గారిని దేవుడు ఎడవల. వాళ్ళ అమ్మ మాట చెప్పింది, ప్రమాణం చేసేటప్పుడు, నేను కన్ను మూసిన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ కొనకడు నిద్రపోడయ్యా అని చెప్పిందంట. గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రజలు 121వ కీర్తనలో రాసింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను కాపాడుటకు కొనకడు నిద్రపోడు, నీ కుడి ప్రక్క నీడగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలకి నువ్వు ఇచ్చే వరం, ఆశీర్వాదం, ఐశ్వర్యం దేవుడే, దేవుని వాక్యమే, ప్రార్థన జీవితమే, పరిశుద్ధులతో సహవాసమే, ఉపదేశమే. ఈ విషయాన్ని నువ్వు మరవకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ బిడ్డల విషయమై నువ్వు నిర్లక్ష్యం చేసేవా, వారి భవిష్యత్తు చాలా దెబ్బతినింది. మనం వారి కోసం ప్రార్థన చేయాల్సిన సమయంలో సెల్ ఫోన్ చూస్తా టైం పాస్ చేయకూడదు. ఇరుగు పొరుగు వారితో ముచ్చటతో కాలక్షేపం చేయకూడదు. సెల్ ఫోన్, టీవీలు, నాటికల మీద మనసు పెట్టకూడదు. ప్రార్థనా సమయాన్ని కేటాయించుకొని నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం కన్నీటి గురించి మోకరించి ప్రార్థన చేయి. నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ బిడ్డల్లోనికి యేసయ్య వస్తాడు. దైవభక్తిని మనం కనపరిస్తే లూదియా కుటుంబం నీ కుటుంబాన్ని చేస్తాడు. సైతానికి ప్రవేశించదు. ఏబు కుటుంబం పొద్దున లేచి ప్రార్థించింది, సైతాన్ లోపలికి వెళ్ళలేకపోయిందంట. సైతానే చెప్పింది, వారి ఇంట్లోకి వెళ్ళలేకపోయాను, వారి ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. ఏదైనా గర్భిణి చేద్దాం, నష్టం చేద్దాం అనుంటే కుదరట్లేదంట. వాళ్ళు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారంట, దేవుడితో సహవాసం చేస్తున్నారు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారంట. నీతినే, శాంతి మార్గమే అమ్మడిస్తాం అనుకున్నారు వాళ్ళు. నువ్వు అలాంటి మంచి తీర్మానం చేసుకొని నీ బిడ్డలకు నేర్పించుకుంటే, కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచె వేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్తున్నాను యేసయ్య నామములో, నువ్వు ఇది విశ్వసించి ప్రభుని హృదయం చేర్చుకో. లూదియా కుటుంబం వలె నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కనపరచు. యోబు కుటుంబంలో నువ్వు కూడా దేవుని యందు ప్రార్థన చేయి. దేవుడు శీఘ్రంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వారి మనసు గురించి చెప్పండి, తప్పనిసరిగా ప్రార్థన జీవితం చేయండి. బిడ్డలో పట్టుకొని సన్నిధిరండి. మరి తప్పైన విషయాల గురించి బోధించి వారి కోసం ప్రార్థన చేయండి. దేవుని సేవకులకు తెలియపరిచి ప్రార్థనలో, ఉపవాసంలో నడపండి. సైతాను వారి మీద కేలుబడి చేయదు. మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు నీ బిడ్డలకి. దేవునికి స్తోత్రం కలుగాక. లాస్ట్ ఒక మాట ఏబిఎస్ క్లాస్ పత్రిక, దినములు చెడ్డవి కనుక మనం సమయాన్ని పాల్గొకూడదంట. అజ్ఞానుల వల్ల మన వాళ్ళకి జ్ఞానులుగా నడుచుకోవాలంట. కాబట్టి ఆ జ్ఞానం వేస్తే ఆయన మనం ప్రేమించి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే మారు మనసు యొక్క ప్రాముఖ్యతలు ఏమిటో, ప్రయోజనాలు ఏమిటో మనం లోతుగా ధ్యానం చేసి ఆయన ఎదుట నిజమైన మారు మనసు పొంది ఆయన రక్తంతో మనం కడగబడి, మనం రక్షించబడి ఆయనతో సహవాసం చేస్తే మీ కుటుంబము నిజముగా నోవాహు కుటుంబం వలె ప్రతి విధమైన ఉపద్రవాల్లో దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇస్సాకుకి మంచి గుణవంతురాలైన భార్యని దేవుడు సిద్ధపరిచినట్లుగా నీ బిడ్డకు కూడా గుణవంతురాలైన భార్యని సిద్ధపరుస్తాడు.
నీ కుమార్తెకు కూడా మంచి ఇసాకు లాంటి మంచి భర్తని దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎంత మారు మనసు గురించి బోధిస్తావో అంత వాళ్ళు నీకు ఎంతైతే వచ్చిందో అది దీని అవతల కూడా అలాంటి వాడిని ప్రభు సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇది ప్రతి ఆశీర్వాదం కూడా ప్రభుని ప్రేమించటంలోను, మారు మనసు పొందటంలోను, దేవుడితో సహవాసం చేయటంలోను దాగి ఉంది అని గ్రహించి చిన్న మాటలో మీ హృదయంలో భద్రపరుచుకోవాలని, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, దేవుడితో సహవాసం చేయాలని, మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.